తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కగజం టీవీకే సాధించిన రికార్డు స్థాయి ఓట్ షేర్ వెనుక సరికొత్త తరం ఓటర్ల హస్తం ఉందనేది వాస్తవం. అయితే ఈ విజయాన్ని చూసి దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాజకీయ పార్టీలన్నీ ఒక సరికొత్త భ్రమలోకి వెళ్లిపోయాయి. కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, ఐటీ టెక్నాలజీ, సోషల్ మీడియా క్యాంపెయిన్ల ద్వారా సరికొత్త తరం జెన్ ఆల్ఫా గ్రూపులను ఆకట్టుకొని ఎన్నికల్లో గెలిచేయవచ్చని అవి భావిస్తున్నాయి. కానీ ఈ వర్చువల్ ట్రెండ్ వెనుక ఉన్న అసలు నైజాన్ని, వారి ఓటింగ్ బిహేవియర్ ను లోతుగా విశ్లేషిస్తే సాంప్రదాయ పార్టీలకు ఊహించని షాకులు తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు జెన్ ఆల్ఫా తరానికి ప్రస్తుతం ఓటు హక్కు కూడా లేదు. వారి వయసు 15 ఏళ్ల లోపే. కేవలం రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో కనిపించే లైకులు, కామెంట్లు, డిజిటల్ రిజిస్ట్రేషన్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు పెరిగిపోతుందని అంచనా వేయడం రాజకీయ పార్టీల అమాయకత్వమే అవుతుంది. ఇక ప్రస్తుతం ఓటు హక్కు సాధించిన జెన్జీ విషయానికి వస్తే, వారు పాతతరం ఓటర్ల లాగా నిర్దిష్ట రాజకీయ సిద్ధాంతాలకు, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్, ద్రావిడ సిద్ధాంతం వంటి వాటికి కట్టుబడి ఉండే రకం కాదు. మెజారిటీ జెన్జీ యువతకు క్షేత్రస్థాయి రాజకీయాలపై, ప్రభుత్వ జీవోలపై కనీస అవగాహన ఉండడం లేదు. తమ జీవితాలను, భవిష్యత్తును శాసించేది పాలకుల నిర్ణయాలే అన్న వాస్తవాన్ని కూడా వారు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఈ తరం సిద్ధాంతాల కంటే ఎక్కువగా వైరల్ కంటెంట్ వేవ్ లోనే కొట్టుకుపోతోంది. వీరు తమ ఇష్టమైన హీరోలు, ఇన్ఫ్లుయెన్సర్ల పోస్టులకు లేదా మీమ్స్ కి కనెక్ట్ అయ్యి తాత్కాలికంగా ఒక పొలిటికల్ ఒపీనియన్ కు వచ్చేస్తుంటారు. ఉదాహరణకు తమిళనాడులో విజయ్ పట్ల జెన్జీ ఓటర్లలో కనిపించిన క్రేజ్ వెనుక ఆయన దశాబ్దాల సినీ ఇమేజ్, ఫ్యాండమ్ ప్రధాన పాత్ర పోషించాయి తప్ప, ద్రావిడ సిద్ధాంతాలపై పూర్తి అవగాహనతో వాటికి వ్యతిరేకంగా వేసిన ఓట్లు కావని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. ఈ తరం ఓటు వేసే రోజున ఓ రీల్ బాగుంటే, ఏ ట్రెండ్ నడుస్తుంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీరి మైండ్ సెట్ చాలా వేగంగా మారిపోతుంది కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ రేపటి ఎన్నికల నాటికి పూర్తిగా కనుమరుగైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.